రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన రాజ్యమేలుతోందని, ఈ రెడ్ బుక్ దుర్మార్గ పాలన పరాకాష్ఠకు చేరిందని మాజీ స్పీకర్, వైసీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. అంబంటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను ఖండిస్తూ శ్రీకాకుళం పట్టణంలో ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మాజీ మంత్రులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి తావు లేదని, పోలీసుల వ్యవహార శైలి దారుణంగా ఉందని అన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సీటు తిరుమల లడ్డూలో కల్తీ లేదని స్పష్టం చేసిన కూటమి ప్రభుత్వంలో మార్పు లేదని అన్నారు. కూటమి చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంటు దుంపల రామారావు, యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లల రామకృష్ణారావు, సంకిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హిందూ కృష్ణమూర్తి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి సాయి కుమార్, శ్రీకాకుళం జెడ్పీటీసీ హెచ్ఎల్ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, బూర్జా ఎంపీపీ నాగేశ్వరరావు, ఆమదాల వలస, మార్క్ ఫైడ్, మాజీ చైర్మన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ కార్యదర్శి పీపాన వెంకట్రావు, ద్వారాల అజిత్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, ఎన్ని ధనుంజయరావు, రాణా ప్రతాప్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దానికోసమే ఇవాళ జరిగినటువంటి సంఘటన మనకి ఎవరిది అంబటి రామ్మ, జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దారుణంగా నికృష్టమైనటువంటి చర్యలు, దురదృష్టకరమైనటువంటి ఇవాళ ఈ సమస్య మీద ఎస్పీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు న్యాయం చేయండి అని అడగటం కోసం వెళ్ళే వాళ్ళకి కూడా ముందు ఫోన్ చేస్తే రమ్మనమాట, ఎస్పీఏ రమ్మనమంటే చేయగలుగుతాం. వెళ్ళిన తర్వాత ఆయన మరి లేదు. సరే, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో అన్నటువంటిది మీరు ఊహించుకోగలరు, నేను ఊహించుకో. ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ఎక్స్ హోమ్ మినిస్టర్ చరితారెడ్డి, సుచరిత, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి రమ్మన్నట్టు వెళ్ళారు. గేటు దగ్గర నిలబడ్డారు, చేతులు కట్టుకు నిలబడ్డారు ఆయన ఇంటర్వ్యూ కోసం. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, అలాంటి పరిస్థితి లేదు. చూసి సరే, is the way of the SP, is the tendency of the SP. మీరే ఈ విధంగా బిహేవ్ చేసి ఇక అపోజిషన్ పార్టీస్ who will be the ultimate saviors అంటే మీరు చర్యలతో, మీ చేష్టలతో పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప దీని మీదను ఇంకో ఆలోచన మీకు ఏమైనా ఉందా? రిపోర్ట్ సిట్టికి మించినటువంటి అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా, అథారిటేటివ్ ఇంకేట్ లేదు కదా. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసేటువంటి సిట్, అది కూడా తప్పేనా? వాళ్ళు ఏదది సుప్రీంకోర్టు సిట్ అన్నటువంటిది, మన సిబిఐ సిట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా వికాసగా ఇచ్చింది. ఇందులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ, లేదా చేపలు కానీ, లేదా ఇంకే విధమైనటువంటి కొవ్వు పదార్థాలు ఏమీ లేవని చెప్పిన తర్వాత ఇంకా దానికి ఎంత అర్థాంతం ఎందుకండి? బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా రైట్, మేమేదో అనుకున్నాం, ఇది తప్పు, మేము అంగీకరిస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి దీన్ని
మేము వదిలేస్తున్నాం. ఈజ్ రాంగ్ రాంగో రైట్ ఒక ప్రామాణికం ఉంది కదా, ఆ ప్రామాణికం కలిగినటువంటి సంస్థ చెప్పింది ఇక్కడ ఏమీ జరగలేదు. అలాంటి సంస్థను మనం కాదని వాళ్ళు చెప్పినటువంటిది కాదు. భూంగా మొట్టమొదటి సిబిసిఐడి రానివ్వండి, సిట్ రానివ్వండి, ఎస్బీఐ సిబిఐ సిట్ రానివ్వండి అన్నారు కదా. మీరు అన్న తర్వాత ఇప్పుడు మాట మార్చడం అయితే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఏమిటి? కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిశాయంటే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో తెలుసా మీకు? అంటే మీ రాజకీయం కోసం ఏదైనా సరే చెప్తారా? చెప్పండి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? దీన్ని ఈ విధంగా చెప్పొచ్చా అని మీరు అనుకుంటే కాదు కదా. చెప్పండి. బాధ్యత కలిగినటువంటి పార్టీ మీరు, డిప్యూటీ సీఎం గారు, మీరందరూ చేస్తున్నటువంటి పరిస్థితి హార్ట్ వెంకటేశ్వర ఈ దేశం ఎక్కడ, విదేశాల నుంచి కూడా ప్రపంచం మొత్తం మీద భక్తులు ఉన్నారు. ఆ భక్తుల కోరికలను ఈ విధంగా నెరవేరుస్తున్నారు. పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు. ఇది దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. అలాగే జోగి రమేష్ చేసిన పొరపాటు ఉంటుంది. కలీగ్కు ఏదో ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి సపోర్ట్గా అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని జోగి రమేష్ ఇంటిని తగలబెట్టాలి. మనం ఎక్కడున్నాం? మనుషులు మనం సభ్యమానవ ప్రపంచంలో ఉన్నామా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం సమాజాన్ని? ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నాం? ఈ రాష్ట్రాన్ని మనం ఈ విధంగా తీసుకొని వెళ్తే విల్ బి ద కన్సిడర్ ఫర్ అవర్ డిమాండ్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. మీకు తెలుసు ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎంత కుంటుపడ్డాయో మీకు తెలుసు. సరే వాళ్ళు చెప్పొచ్చు మేము గొప్పగా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ విధమైనటువంటి అరాచకత్వాన్ని రచ్చగొడుతున్నారా? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే అక్కడ కాదని అది డైవర్ట్ చేసేది ఏమిటండి? తిరుమల లడ్డూలో మొత్తం అందరూ చెప్పారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది కాదు మీరు చెప్తున్నటువంటి అసత్యాలు. అయినా మీరు ఏదో చెప్తున్నారు. మీ వంత పాడినటువంటి పత్రికలు రాస్తున్నాయి, ఊ కొట్టండి, చప్పట్లు కొట్టండి, అసధ్వానాలు చేయండి అంటే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను సరే చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తున్నారట. నేను పవన్ కళ్యాణ్ కూడా ఏదో కొంత బాధ్యత ఉంది, పెద్ద కబుర్లు చెప్పాడు ఈయన, నేను చాలా పెద్ద ఎత్తున ఏదో చేస్తాడనుకుంటే ఆయన కూడా చూస్తే ఆయన కూడా మన చంద్రబాబు నాయుడికి భజన కొట్టే పరిస్థితి. ఎవరో ఒకరు అది కాదయ్యా అది తప్పని చెప్పే పరిస్థితి ఉండదు కదా. పరిస్థితి ఉంటే ఎవరైనా సరే ఆలోచిస్తారు. ఈ విధమైనటువంటి నిర్ణయాలు మీరు మన మెడికల్ కాలేజ్ ఏమిటండి, మెడికల్ కాలేజీలు
గవర్నమెంట్లో నడపాల్సినటువంటి మెడికల్ కాలేజీలు, పేదలకి విద్యను అభ్యసించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు, ఎందరో విద్యార్థులందరూ చదువుకోవాల్సినటువంటి మెడికల్ కాలేజీల్లో మీరు ఏం చేస్తున్నారు? 5 కాలేజీలు ఉంటే మిగిలినటువంటివన్నీ కూడా మీరు ఈ అనుయాయులకు మీ తాలూకా వారి ఈనాడు మీరు కట్టబెట్టాలని చూస్తున్నారే, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ పేదలు ఈ కాలేజీలు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి అని చెప్పి లక్ష ఆలోచనలతో ఉన్నారే, మీరు ఈ విధంగా చేస్తారు. ఇదేనా ప్రభుత్వం? ఇదేనా పరిపాలన? అక్కడ మీరేం చేస్తున్నారు? మీరు ఇచ్చేసి ఎక్కడితో అయిపోయినారు? 50 ఎకరాల స్థలం ఉంది, ఆ స్థలం కొట్టేయాలనే కదా. ఇదంతా ఏమిటి? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇలాంటి నిర్ణయాల వల్ల మీరు రానిచ్చరు సరికదా, అసహించుకుంటున్నారు. అందుకు మీరు చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయం